చిన్నారులు బోసి నవ్వులతో ముద్దు మాటలతో నట్టింట్లో సందడి చేస్తుంటే ఆ సంబరమే వేరు. పుట్టుకతోనే వినికిడి లోపం మూగతనం ఉండే పిల్లలను చూస్తే మాత్రం హృదయం ద్రవిస్తుంది. కృత్రిమ పద్ధతుల ద్వారా ఆ పసివాళ్ల పరిస్థితిని సరిదిద్దే అవకాశం ఉన్నా ఖరీదైన వైద్య ప్రక్రియ కావడం వల్ల పేదలకు అందడం లేదు. అలాంటి వారికి బాసటగా నిలిచింది గుంటూరు సెయింట్ జోసెఫ్ ఆసుపత్రి. జన్యుపరమైన కారణాలతో పుట్టుకతోనే చిన్నారుల్లో వినికిడి లోపం, మూగతనం సమస్యగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 మందిలో సగటున 3 చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతుండగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 6కు పైగానే ఉంది. మేనరిక వివాహాలు ఇందుకు ప్రధాన కారణమవుతున్నాయి. శ్రవణానికి, మనోవికాసానికి అవినాభావ సంబంధం ఉన్నందున ఈ సమస్యను ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిదన్నది నిపుణుల సూచన. కృత్రిమ విధానం ద్వారా పిల్లల్లో వినికిడి శక్తిని, మాటను తెప్పించేందుకు కాక్లియర్ ఇంప్లాంట్ పరికరం ఎంతో అవసరం. ఈ పరికరం కొనుగోలు చేయాలంటే 5,20,000 నుంచి 5,60,000 రూపాయల వరకు వ్యయమవుతోంది. లక్షలు ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంట్ పరికరాలు సమకూర్చలేక ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయం లేక పిల్లల తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో పెద్ద మనస్సు చూపారు గుంటూరు సెయింట్ జోసెఫ్ వైద్యులు. 1.5 రోజులోనే 8 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు నిర్వహించి సేవా నిరతిని చాటారు. చిన్నారుల శస్త్రచికిత్సలకు ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు దాతల విరాళం తోడైంది. యార్లగడ్డ సుబ్బారాయుడు, వినయ్ కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం ఈ ఘనతను సాధించింది. 1.5 రోజుల్లోనే 8 కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించడం నవ్యాంధ్రప్రదేశ్లో ఇదే తొలిసారి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన పిల్లలకు ఈ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ ఆపరేషన్లు అందరికీ అందుబాటులోకి రావాలంటే ఇంప్లాంట్ ధరలు తగ్గాలని, కేంద్ర రాష్ట్ర పథకాలను ఒకే గొడుగు కిందకు తేవాలని డాక్టర్ సుబ్బారాయుడు అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని గుంటూరు సర్వజన ఆసుపత్రిలో అమలు చేస్తే తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో అయితే కనుక పుట్టిన వెంటనే శబ్దాన్ని స్క్రీన్ చేయడానికి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు మనకి అవన్నీ అందుబాటులో లేకపోవడం వలన ఇక్కడ మనం గ్రహించలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే మనకున్న ఆచారాలు, పోకడల్లో మేనమామ సాలని, మేనత్త సాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం మాటలు వచ్చే వరకు. ఎవరైతే పిల్లవాడు 1 సంవత్సరం దాటిన తర్వాత కూడా శబ్దాలు, చిన్న చిన్న పదాలు పలకరించలేకపోతాడో, 3 సంవత్సరాలు దాటిన తర్వాత 4-5 పదాలతో కూడిన వాక్యాలను ఉచ్చరించలేకపోతాడో, వారందరిలో కూడా తప్పనిసరిగా మనం ఈ చెవి సంబంధించిన స్క్రీనింగ్ ప్రోగ్రాం చేస్తూ ఉండాలి. ఇలా చెవిని గమనిస్తూ ఉంటేనే మన పిల్లల భవిష్యత్తుని కాపాడగలుగుతాం. ఎంతమందినో ఈ వినికిడి సమస్యల బారి నుంచి కాపాడతాం. ఇప్పుడు గవర్నమెంట్ కనుక ఈ కార్డియాక్ అంటే హృద్రోగ సంబంధించిన స్టెంట్లను అయితే ఎలాగూ రేట్లను సవరించిందో వీటిని కూడా ధరలను అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అదేవిధంగా ఈ కళాశాల వైద్యశాల అంటే మెడికల్ కాలేజ్కి అటాచ్గా ఉన్న ఆసుపత్రులందు కనుక పర్మిషన్స్ ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువ మందికి సహకారాలు అందించే అవకాశం ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. తమ చిన్నారులకు వినికిడి, మాట తెప్పించేందుకు కృషి చేసిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ హాస్పిటల్కి వచ్చామండి. ఈ హాస్పిటల్లో సర్జరీ చేసి త్వరగా చెవులు వినబడేలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు చెవులు పాపకి వినబడలేందుకు మాకు చాలా బాధపడ్డాం. కానీ ఇటువంటి సర్జరీ ఉందని తెలిసి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇక్కడికి వచ్చి డాక్టర్ గారు సుబ్బారాయుడు ద్వారా ఆపరేషన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగ ఇంకా ఎంతో మంది పిల్లలు ఉన్నారు. ఇటువంటి సర్జరీలు జరగాలని కోరుకుంటున్నాం. ఆపరేషన్ చేయించుకోవడానికి మాకైతే ఎటువంటి సహాయ సహకారాలు లేవు. అదేంటంటే సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాము. సీఎం గారి ఫేస్ నుంచి 5,20,000 సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. దాని నుంచి మేము కొంతగా ఉంటే మా అమౌంట్ వేసుకొని చేయించుకున్నాం ఆపరేషను. పర్వాలేదు, మా పిల్లగాడు మాట్లాడతాడని త్వరలో ఆశపడుతున్నాము. మా పాపకి ఇప్పుడు ఆపరేషన్ చేయించిన తర్వాత చాలా బాగుంది సార్. ఇప్పుడు బాగా కొద్దిగా మాట్లాడతాం కానీ కొద్దిగా వినపడిద్ది, మాట్లాడిద్దని కొద్దిగా బాగా నమ్మకంగా ఉంది సార్. అప్పుడే పుట్టిన బిడ్డల్లో మూగతనం అలాగే వినికిడి లోపం ఉందంటే ఏ కన్నవారైనా అశనపాతానికి గురవుతారు. ఏం చేయాలో తెలియక అల్లాడుతారు. అలాంటిది వినికిడి శక్తి కలిగించే ఇంప్లాంట్స్ అనేవి ధరలు తగ్గించే స్టంట్స్ మాదిరిగానే తమను ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా ఇలాంటి శస్త్రచికిత్సల సంఖ్య పెంచాలని తమను ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.